రష్యాలో చైనాదే పెత్తనం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా ప్రస్తుతం అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత్ తన అవసరాలలో దాదాపు 65% అరుదైన భూమి లోహాలను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. ఈ విషయంలో భారత్ తన పొరుగు దేశమైన చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే దేశంలో అరుదైన భూ ఖనిజాల అన్వేషణ కోసం రష్యాతో ఒప్పందం చేసుకుని చైనాకు చెక్ పెట్టే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అమెరికాను వెనక్కి నెట్టడం ద్వారా చైనా అగ్రస్థానంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అయిన చైనా ప్రపంచ దేశాలను శాసించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆసియాలో చైనాది ఆధిపత్యం. చైనాను ఏకాకిని చేయాలని అమెరికా చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. చైనాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా చైనాతో భారత్కు మరో వివాదానికి బీజం పడేలా ఉంది. చైనా అరుదైన భూమి, లోహాలు, శాశ్వత అయస్కాంతాల సరఫరాపై నియంత్రణ పెంచింది. భారత్ తన అవసరాలలో దాదాపు 65% అరుదైన భూమి లోహాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంటే భారత్ పొరుగుదేశం చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి చైనాపై భారత్ ఎక్కువ ఆధారపడుతున్నప్పటికీ తాజాగా ఒక విషయం ఊరట కలిగిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం భారత కంపెనీలు రష్యాతో కలిసి దేశంలో అరుదైన భూ ఖనిజాల కోసం అన్వేషణ ప్రారంభించనున్నాయి. భారత్, రష్యా దేశాల మధ్య త్వరలోనే రేర్ ఎర్త్ ఒప్పందం కుదరనుంది. దీనిపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ఆత్మనిర్భరత దిశగా శరవేగంగా అడుగులు వేయాలని చూస్తోంది. విదేశీ దిగుమతులకు ప్రత్యామ్నాయాలను వెతకడానికి భారత్ చర్యలు చేపట్టింది. ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత్ దాదాపు 2270 టన్నుల అరుదైన భూమి లోహాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అందుకే దాదాపు 65% మేర చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. రష్యాతో చర్చల కోసం లోహాలు, మిడ్వెస్ట్ కంపెనీలను ఎంచుకుంది భారత్. 2 కంపెనీలు రష్యా ఖనిజ సంబంధిత కంపెనీలతో కలిసి భారత్కు కొత్త అవకాశాలను అన్వేషించనున్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలను రష్యా కంపెనీలు సాంకేతికతలను అర్థం చేసుకోవడానికి, అరుదైన లోహాల ప్రాసెసింగ్ సమాచారాన్ని సేకరించడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. రష్యా నుంచి నార్నికెల్, రోసాటమ్ కంపెనీలు భారత్ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యే అవకాశాలున్నాయి. ఇవి 2 రష్యా ప్రభుత్వ కంపెనీలు కావడంతో అరుదైన లోహాల దిగుమతి సమస్యకు త్వరలోనే భారత్ చెక్ పెట్టనుంది. ప్రస్తుతం చైనా ప్రపంచ మార్కెట్లో దాదాపు 90% అరుదైన భూమి ప్రాసెసింగ్తో ఆధిపత్యం చెలాయిస్తోంది. అమెరికాకు సైతం చైనా అరుదైన లోహాలను ఎగుమతి చేస్తుంది. ఈ లెక్కన దాదాపు ప్రపంచమంతా చైనానే అరుదైన భూ ఖనిజాలు, లోహాలను ఎగుమతి చేస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన భూమి ప్రాసెసింగ్ సాంకేతికతలో రష్యా కూడా అభివృద్ధి సాధించింది. ఇది కార్యరూపం దాల్చితే భారత్, రష్యా అరుదైన భూమి ప్రాసెసింగ్ ప్రపంచంలో గేమ్ చేంజర్లుగా మారతాయి. ఇది చైనాపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో మరో అడుగు ముందుకు వేస్తుంది. భారత్ నుంచి విదేశాలకు అరుదైన లోహాల ఎగుమతికి అవకాశాలు లభిస్తాయి. ఇటీవల అరుదైన భూ ఖనిజాలు, లోహాలు, శాశ్వత అయస్కాంతాల ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వం 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించడంపై చర్యలు చేపట్టింది. దేశంలో అరుదైన భూ ఖనిజాలు, లోహాల ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే ఈ కొత్త పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా అరుదైన భూమి, లోహాల కోసం చైనా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది.